అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో ఆటో రిక్షాలకు ఆటో మిత్ర ద్వారా ఆర్థిక సహాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మొన్న ప్రకటన అయితే తెలియజేశారండి. సో దానికి సంబంధించి ఈ ఆటో మిత్రకు సంబంధించి అర్హతలు, అలాగే కావాల్సిన పత్రాలు, వాటి అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది వంటి విషయాలన్నీ తెలియజేస్తాను. సో వీడియో చివరి వరకు చూడండి. మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆటో మిత్ర పథకం ద్వారా ఆటో నడుపుకునే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో 15,000 అయితే ఈ దసరాకి విడుదల చేస్తారని ప్రభుత్వం వారు తెలియజేశారు. సో ఈ కార్యక్రమాన్ని జిఎస్డబ్ల్యూఎస్బీగా అమలు చేస్తుందండి. సో ఈ గ్రామ వార్డు సచివాలయం ద్వారా ఈ అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుంది. సో తీసుకున్న వాటిలో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క ఆధార్కి లింక్ అయిన అకౌంట్కి అమౌంట్ అయితే జత చేయడం జరుగుతుంది. సో తాత్కాలిక షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. అలాగే అర్హతలు ఏమేమి ఉండాలనేది అయితే చూసినట్టయితే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో నివాసమై ఉండాలి. జిఎస్డబ్ల్యూఎస్ హౌస్ హోల్డ్ డేటా నందు తప్పనిసరిగా నమోదై ఉండాలి. సో ఇది తప్పనిసరి అండి. ఎందుకంటే జిఎస్డబ్ల్యూఎస్ డేటా అంటే సచివాలయంలో వాళ్ళ యొక్క మ్యాపింగ్లో మీరు ఖచ్చితంగా మ్యాపింగ్ అయి ఉండాలి. లాస్ట్ టైము తల్లికి వందనం సంబంధించి కొంతమంది నమోదై అయి లేకపోవడం వల్ల కొంతమందికి అమౌంట్ అయితే లేట్గా రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా సచివాలయంలో మీ పేరు నమోదై ఉండాలి. అలాగే ఆధార్కి అకౌంట్ నెంబర్ లింకప్ ఉండాలి. అర్జీదారుడికి సొంత ఆటో ఉండాలి. వాహనం ఆర్సీ తన పేరు మీదే ఉండాలి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. కుటుంబ ఆదాయం 10,000 లోపు ఉండాలి. 3 నెలల విద్యుత్ సగటు 300 యూనిట్ల లోపు ఉండాలి. అంటే ఇవి 6 స్టెప్ అని ఉంటుందండి. దానికి సంబంధించిన డేటా అన్నమాట. ఇది ఎలిజిబిలిటీ డేటా. అవి కంటిన్యూ అవుతున్నాయి. అలాగే కుటుంబంలో వాళ్ళ పేరు మీదుగా ఆటో రిజిస్టర్ అయి ఉండాలి. సో కుటుంబంలో ఏ ఒక్కరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించి ఉండకూడదు. ఎవరైనా ఆ మ్యాపింగ్ అంటే ఇక్కడ కుటుంబం అంటే ఇంట్లో ఉన్నవాళ్ళు అని కాదు. కొంతమంది ఒక ఇంట్లో 2 మ్యాపింగ్లు చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది వీళ్ళు ప్రామాణికంగా తీసుకుంటున్నారు. సో మ్యాపింగ్లో ఎవరైనా ఇలా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ ఉంటే వాళ్ళకి అమౌంట్ పడడం అయితే కొంచెం కష్టంగా ఉంటుందండి. సో అవి చూసుకోండి. ఈ ఆటో మిత్రంకి అప్లై చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు వచ్చేసి ముందుగా అర్జీదారు యొక్క ఆధార్ కార్డు, వాళ్ళకు ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి. అలాగే ఆధార్ లింక్ చేసిన మొబైల్ నంబరు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు ఇవి కంపల్సరీగా ఉండాలండి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ నెంబరు, అప్లికేషన్ ఫారం రాగానే మీకు ఇందులో అప్లోడ్ చేస్తాను. అఫీషియల్గా అయితే ఎటువంటి అప్లికేషన్ ఫామ్ అయితే రిలీజ్ కాలేదండి. అది రాగానే మీకు తెలియజేస్తాను. సో ప్రభుత్వం వారు తాత్కాలిక షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. దీని ప్రకారము అన్ని గ్రామ వార్డు సచివాలయాల ద్వారా 17 సెప్టెంబర్ నుంచి దరఖాస్తులు అయితే స్వీకరిస్తారు. సో ఈ నెల 15 నుంచి అయితే దరఖాస్తులు అయితే స్వీకరిస్తారని తెలియజేశారు. సో అలాగే కొత్త లబ్ధిదారుల నమోదుకు 19 సెప్టెంబర్ వరకు అనుమతి ఉంది. సో కొత్త లబ్ధిదారులు అంటే ఇక్కడ గతంలో ఆటో వాహన మిత్ర తీసుకున్న వాళ్ళ ప్రీ డేటా అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. సో అది కాక రీసెంట్గా ఎవరైనా కొత్తగా ఆటో తీసుకొని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా కొత్తగా నమోదుకి 19 వరకు అవకాశం ఉంది. సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సెప్టెంబర్ 24 నాటికి తుది జాబితా అయితే రూపొందించడం జరుగుతుంది. అంటే ఈ 24 తేదీకల్లా వచ్చిన అప్లికేషన్స్ ఫారంలో ఎలిజిబిలిటీ ఎవరెవరు ఉన్నారు అనేది లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. 1 అక్టోబర్ 1న ముఖ్యమంత్రి ఆర్థిక సహాయ పంపిణీ చేయడం జరుగుతుంది. సో 1వ తేదీ అక్టోబర్న గౌరవ ముఖ్యమంత్రి గారు అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో మనకు ముఖ్యంగా చూసుకోవాల్సింది అర్హతలు, కావాల్సిన డాక్యుమెంట్లు, అలాగే అప్లికేషన్ చేసుకోవడానికి డేట్స్ అండి. సో ఈ నెల 19 వరకు ఉంటుందన్నమాట. ఈలోపు అప్లై చేసుకోండి. అలాగే ఈ క్యాష్ ఇన్కమ్ సంబంధించి ఇవి రీసెంట్వి అయితే మనకు ఎలిజిబిలిటీకి సరిపోతాయండి. సో రీసెంట్వి ఏదైనా ఉంటే ఖచ్చితంగా మీ సచివాలయంలో వెళ్ళి అప్లై